భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏకాదశి అంటే విష్ణు ప్రియమైనటువంటి తిథి కదా, పరివర్తన ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు. శయన ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళిన విష్ణుమూర్తి బోర్లానో వెల్లికలలోనో పడుకోడు. పార్శ్వము అంటే ఒక పక్కకు పడుకుంటాడు. ఎడమ పక్క నుంచి కుడి పక్కకు తిరిగేటువంటి పర్వదినమే ఈ పరివర్తన ఏకాదశి. అందుకే ఈ ఏకాదశి నాడు వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ. స్వామి, యోగ నిద్రలో తపస్సు చేస్తూ జీవుల సంరక్షణ బాధ్యతను స్వీకరించిన నీవు ఎడమ పక్క నుంచి కుడి పక్కకు తిరుగుతున్నావే, అలా తిరిగి సుఖంగా నిద్రించు స్వామి. నీ నిద్ర మమ్మల్ని కాపాడే యోగ నిద్ర కనుక మమ్మల్ని కటాక్షించమంటూ ఆ స్వామిని మనం పూజిస్తాం. దీనినే వామన ఏకాదశి అని కూడా అంటాం. ఈరోజు వామన చరిత్ర చదువుకోవాలి. శ్రోణాయాం శ్రవణ ద్వాదశ్యాం ముహూర్తే అభిజితి ప్రభు సర్వే నక్షత్ర తారాద్యాః చక్రు తత్ జన్మ దక్షిణం అని చెబుతుంది భాగవతం. అంటే ఈ ముహూర్తన వామనుడు భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అవతరించాడు. అవతరించే ముందు అదితి దగ్గరికి వెళ్ళి, నీ రమణుని సేవింపుము, నా రూపము మానసించి నళని నీ గర్భాగారము వచ్చి చొచ్చద గారామున పెంపువమ్మ కరుణన్ నన్ను అని అభ్యర్థిస్తాడమ్మా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అతిథి పయోవ్రతం చేసిన తరువాత ఆమె గర్భాన జనించాలి అని నిశ్చయించుకొని ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు కోరినట్టే నీ గర్భావాసం చేస్తాను, నీ ఇంట్లో పుట్టిన తర్వాత నన్ను ప్రేమగా పెంచవమ్మా అని అభ్యర్థిస్తాడు. అంటే ఆయన భక్త వత్సలత ఎంత గొప్పది. అలా వామనుడు అవతారం ఎత్తిన తరువాత శంభుండో హరియో పయోజ భవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చెగాక ధరణిన్ ధాత్రీసురుండు ఎవ్వడీ శుంభద్యోతనుడు మనోజ్ఞతనుడు అంచు విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారిగని తత్సభ్యుల్ రహస్యంబుగన్ అంటాడు భాగవతంలో. ఆయన దిదీప్యమానమైనటువంటి ప్రకాశంతో ఆ బలిచక్రవర్తి సభలోకి వస్తూ ఉంటే చూసిన వాళ్ళంతా ఈయన విష్ణువా, శివుడా, సూర్యుడా, అగ్నిదేవుడా, ఇంత తేజస్సుతో ఉన్నాడేమిటి, ఈ బ్రహ్మచారి ఎవరు అని ఆలోచనలు చేశారట. అలాంటి అద్భుతమైన విష్ణు స్వరూపాన్ని ఈ వామన ఏకాదశి నాడు స్మరించి ఎందుకోసం వెళ్ళాడు వామన రూపంలో అని ఒక్కసారి మనం చర్చించుకోగలిగితే ఏకాదశి వ్రతం చేసినటువంటి ఫలితం మనకు దక్కుతుంది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శాంతాకారం భుజగజైనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం అంటూ దివ్యమంగళ విగ్రహంతో చతుర్భుజాలతో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు వామనుడుగా వెళ్ళి బలిచక్రవర్తిని అడగాల్సిన అగత్యమేమున్నది అంటే వామనావతారంలో ఒక సత్యాన్ని చెబుతున్నాడు. నేను అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడినే, అందరికీ ఏది అడిగితే అది ఇచ్చేటువంటి మహాదేవుణ్ణే, కానీ ఇప్పుడు నేను అడుక్కోవటానికి వెళుతున్నాను కాబట్టి అల్పుడినైపోయాను, వామనుడినయ్యాను. ఇవ్వటం నేర్చుకోండి, తీసుకోవటం కాదు అన్న సత్యాన్ని వామన ఏకాదశి నాడు, ఈ పరివర్తన ఏకాదశి నాడు మనం గుర్తించగలిగితే మనలో నిజమైన పరివర్తన వస్తుంది. అందుకే ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవసించి ఆ స్వామిని అర్చిస్తారో వారి మనస్సు పరివర్తన చెంది మనహ 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 నాది 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 అనే ఆలోచన పరివర్తన చెంది నమః 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 మారి అంటే నాది కాదు అందరిది అన్న భావన కలిగి అందరికీ నమస్కారం చేయడం ప్రారంభిస్తాడు. అందుకే పరివర్తన ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను విశేషంగా మనం చెప్పుకుంటూ ఈ భాద్రపద శుద్ధ ఏకాదశి నుంచి
పెరుగు తినటం మానేస్తారు చాతుర్మాస్య దీక్షలో ఉన్నవాళ్ళు. ఆ దీక్షా నియమంగా ఇలా అద్భుతమైన పర్వదినాలన్నీ ఆర్షవాంగ్మయంలో ఋషుల ద్వారా మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. కాలాన్ని బట్టి, మారే గ్రహస్థితిని బట్టి ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలి, ఎలా దైవాన్ని అర్చించాలి అన్న విధి విధానాలు కూడా మనకు తెలియజేయబడుతున్నాడు. కాబట్టి మన ధర్మాన్ని తెలుసుకుంటూ మన జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు, గణపతి నవరాత్రులలో గణపతికి ఎన్నో రకాల నైవేద్యాలని మనం సమర్పిస్తాం కదా, ఆ నైవేద్యాలని ప్రసాదంగా మనం స్వీకరిస్తే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్తారు. ఈ ప్రసాదాల్లోని ఆరోగ్య రహస్యాలు ఏంటో మనకు తెలియజేస్తారా? అటుకులు, కొబ్బరి పలుకులు, చిట్టి బెల్లము, నానుబ్రాలు, చెరుకు రసంబులు, నిటలాక్షుని అగ్రసుతునకు పటుతరముగా విందు చేసి ప్రార్థింతుమదిన్ అని వినాయక పూజ చేస్తూ మనం ఈ నైవేద్యాలన్నీ పెడతాం. నిజానికి వినాయకుడు అంటేనే ప్రకృతిని ప్రేమించమని చెప్పేటువంటి ప్రథమ దేవుడు. మనకు ఈ వర్షాకాలంలో పచ్చని ప్రకృతి కనపడుతూ ఉంటుంది. ఏరులన్నీ వరదలై పారుతూ ఉంటాయి. ఆహారాన్ని ఆరోగ్యప్రదంగా అయినటువంటి భక్షాలను స్వీకరించకపోతే అజీర్తితో బాధపడాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. అందుకే వినాయకుడిని మోదక ప్రియుడు అంటాం. మోదక ఖాదికి సమద మూషక సాదికి సుప్రసాదికిన్ అంటాడు. అందుకే పోతనామచ్చుడు భాగవతంలో గణపతిని కీర్తిస్తూ ఆయన మోదక ఖాది, మోదము అంటే సంతోషము అని అర్థం, మోదకము అంటే సంతోషాన్ని కలిగించేది. ఈ మోదకాలను మనం నైవేద్యం పెడతాం. అలానే కుడుములు, మోదకాలను ఎక్కువగా ఉత్తరాది వారు పెడుతూ ఉంటారు. మనం కుడుములు పెడతాం. కుడు అంటే తిను అర్థం, కూడు అంటే తినేది అని అర్థం. ఇలా ఏ భగవత్ కృప వల్ల నీకు నీ ప్రసాదం పదార్థం ఆహారంగా దొరికిందో దాన్ని ఆయనకు నివేదన చేయటము నీ కృతజ్ఞతకు చిహ్నము. అది ప్రసాదంగా ఎప్పుడు మారుతుంది అంటే ఆ పరమాత్మకు నివేదించిన తరువాత. కుడుములను మనం ఉప్పు కలిపినటువంటి పిండితో చేస్తాం. ఈ కుడుములే గుండ్రంగా ఉంటే ఉండ్రాళ్ళు అంటాం. అంటే గుండ్రంగా ఉప్పును ఉప్పు వేసి గుండుగా తయారు చేసినవి ఉండ్రాళ్ళు. ఏవైనా సరే గమనిస్తే ఇవి ఆవిరి మీద ఆయిల్ లేకుండా చేసినవి తప్పితే ఆరోగ్యానికి హానికరం కలిగించేవి కాదు. అటుకులు, కొబ్బరి పలుకులు. అటుకులు తడి లేనటువంటి ఎండిపోయినటువంటి ధాన్యపు గింజలు. బియ్యం తింటే అరగదు, కానీ అటుకులు పోహాగా మార్చుకొని పలహారంగా స్వీకరిస్తాం. ఇలా ఆరోగ్యానికి హాని చెయ్యకుండా లెట్ ఫుడ్ బి ద మెడిసిన్, మెడిసిన్ బి ద ఫుడ్ అన్నటువంటి ఆయుర్వేద శాస్త్రానికి అద్భుత నిదర్శనము ఆ గణపతికి మనం సమర్పించే నైవేద్యం. ఇక ఆయనకి ఇష్టమైన పళ్ళు ఏమిటి అంటే నేరేడు పండు, వెలగపండు. వెలగపండును మనం పాల వెల్లులో కూడా కడుతుంటాం. ఈ రెండు వగరు పులుపుతో ఉండి నీ పేవులనన్నింటినీ క్లీన్ చేసేస్తాయి. మధుమేహం నీకు దూరం అవుతుంది, రక్తపోటు తగ్గుతుంది. కాబట్టి గణపతి ఆరాధనలోనే ప్రకృతిని ప్రేమిస్తూ, పూజిస్తూ, ప్రకృతితో కలిసి సహజీవనం చేస్తూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ఆరాధ్య దైవమైన గణపతి యొక్క తత్వాన్ని గ్రహిస్తూ జీవితాన్ని సంస్కరించుకోమని చెప్పేటువంటి అద్భుతమైన ఆరోగ్య సూత్రాలన్నీ కనపడుతూ ఉన్నాయి. కనుక ఇలాంటి ప్రసాదాలను స్వామికి సమర్పించి ఆయన కృపతో ఆ ప్రసాదాన్ని నువ్వు స్వీకరించగలిగితే నీ జీవితం అద్భుతంగా మారుతుంది. గురుగారు, శక్తిమాతల రూపాలలో భువనేశ్వరీ దేవి రూపం చాలా విలక్షణమైనదిగా చెప్తారు. ఈ రూప వైశిష్ట్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఏణాంకానల భానుమండలలస శ్రీచక్ర మధ్యే స్థితాం బాలార్కద్యుతి భాసురాం కరతలై పాశాంకుశౌ బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవస్త్రాన్వితాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. లేత సూర్యకాంతితో ప్రకాశిస్తూ చాపము, అంకుశము, బాణము, పాశము ధరించి, ఎర్రటి వస్త్రాన్ని ధరించి,
ధగద్ధగాయమానమైన కిరీటంతో చిరునవ్వు చిందిస్తూ నన్ను చూసేటువంటి ఆ భువనేశ్వరి మాతకు నా నమస్కారము. ఆమె పేరులోనే భువనము అంటే లోకము, ఈశ్వరి అంటే ఈ లోకములన్నింటినీ పాలించే తల్లి. దశమహావిద్యలలో 4వది ఈ భువనేశ్వరి మాత. దశమహావిద్యలు అనగానే ఇవన్నీ వామాచారానికి సంబంధించినవి అన్న భావన కలుగుతుంది, కానీ పరమ సౌమ్య స్వరూపిణి ఈ భువనేశ్వరి మాత. హంపీ నగరంలో ఉన్న విరూపాక్ష దేవాలయంలోని దేవేరి ఈ భువనేశ్వరి మాత. విద్యారణ్య స్వామి విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించాలనుకున్నాడు. దానికి ధనం కావాలి. అప్పుడు ఆయన ఈ తల్లిని ఆరాధించాడు. బంగారం వర్షంగా కురిసింది. రాజప్రాసాదాలలో కురిసిన దానిని వీరు ఉపయోగిస్తే ఇళ్లల్లో కురిసిన దాన్ని ప్రజలు స్వీకరించారు. అంగళ్ళ రతనాలు అమ్మినారటైచట అని మనం వింటూ ఉన్నాం. ఈ అంగళ్లలో రత్నాలు అమ్మేటువంటి అద్భుతమైన స్థితి ఆ విజయనగర వాసులకు ఎలా కలిగింది అంటే భువనేశ్వరి మాతను ఆరాధించటం వల్లనే. కనుక ఎవరైతే భువనేశ్వరి మాతను ఆరాధిస్తారో వారికి జ్ఞాన నేత్రం తెలుసుకుంటుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరిగే సంఘటనలు కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అన్ని కష్టాల నుంచి బయటపడగలుగుతారు. చంద్ర ప్రభావం వాళ్ళ మీద సన్నగిల్లుతుంది. ఇలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా భువనేశ్వరి మాతను ఆరాధించటం ద్వారా మనకు సిద్ధిస్తాయి. ఓం హ్రీం శ్రీం క్లీం భువనేశ్వర్యై నమః అంటూ మంత్రంతో ఈ తల్లిని ఆరాధించే పద్ధతి కూడా ఉన్నది. కానీ మంత్రంతో ఎప్పుడైతే ఉపాసన చేయాలనుకుంటారో అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొంది చెయ్యాలి. మనం ఆ తల్లిని ధ్యానించాలి అనుకుంటే ముందర మన ఇంద్రియాలన్నింటినీ ప్రాణాయామం ద్వారా మన స్వాధీనంలోకి తెచ్చుకొని తరువాత కనీసం 30 నిమిషాల సేపు ఆ తల్లి నామాన్ని ధ్యానిస్తూ మనం ప్రతిరోజు గడపగలిగితే నీకు ఉన్న మానసిక సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి అని మంత్రశాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. కనుక ఈ భాద్రపద శుద్ధ ద్వాదశి ఆ తల్లి జయంతిగా, భువనేశ్వరి మాత జయంతిగా జరుపుకుంటాం. ఆ తల్లికి భాద్రపద శుద్ధ అష్టమి అంటే చాలా ఇష్టం. అష్టమి దుర్గా దేవి జన్మించినటువంటి ముహూర్తం కనుక ఈ తిథులలో ఆ తల్లి నిన్ను కరుణిస్తుంది. కనుక భువనేశ్వరి మాతను ఆరాధిస్తూ జీవితాన్ని అద్భుతంగా గడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారికి మరో సందేహం. సుముఖాయ నమః అని గణపతి అష్టోత్తర శతనామావళిలో గణపతిని కీర్తిస్తూ ఉంటాం కదా, సుముఖుడు అని గణపతిని ఎందుకు వ్యవహరిస్తాం? సుముఖాయ నమః అనేది మొట్టమొదటి నామం. మనం అర్చన చేసేటప్పుడు సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, శూర్పకర్ణాయ నమః అంటూ చేస్తాం. ఎందుకని సుముఖాయ నమః అని ఆయన్ని కీర్తిస్తాము అంటే, చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. ఈ మనస్సును నిగ్రహించడం చాలా కష్టంగా ఉందయా, గాలిని చేతిలో బంధించడం అంత కష్టంగా ఉంది, ఏం చెయ్యాలి అని అంటే కృష్ణుడు అంటాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసైనతు కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతి. నాయన, మనస్సుకు చంచలంగా ఉండటం అనేది లక్షణం, ఇది అందరికీ అలానే ఉంటుంది, నువ్వేం బాధపడకు. 2 సాధనాలు ఎంచుకో, ఒకటి వైరాగ్యము, ఇంకొకటి అభ్యాసం. మరి ఈ వైరాగ్యము అభ్యాసము ఈ 2 సాధకులు చేయాల్సిన పని. మనమేమో చాలా బద్ధకంతో ఉన్న వాళ్ళం, మనకి ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే దానికి సులభమైన ఉపాయమే సుముఖాయ నమః అని ఆ స్వామిని చూస్తూ ఆ నామం చెబుతూ ఆయనకు నమస్కరించటం. ఎందుకంటే ప్రసన్నో కరటీ ముఖ అని, ఆయన ముఖాన్ని చూసినంత మాత్రాన నీ మనస్సు నిశ్చలంగా మారిపోతుంది. ఇలా మనస్సుని నిశ్చలంగా మార్చగలిగిన తత్వము కొన్నింటికి ఉన్నాయి. చంద్రోదయం, ఆకాశంలో పూర్ణ చంద్రుణ్ణి చూసినా ఆహా అద్భుతంగా ఉందని అన్నీ మర్చిపోయి అలా చూస్తూ ఉంటాం. ఇలా మనస్సుని నిశ్చలంగా మార్చగలిగిన తత్వము ఆ గజవదనునికి ఉన్నది. జగము గజము కలిస్తే గణపతమ్మ. జగం అంటే మాయ, గజము అంటే ఈశ్వరీ శక్తి. ఈ మాయలో ఉన్నటువంటి మానవుడు మాయ నుంచి బయటపడి మాధవ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే, మహదేవ తత్వాన్ని తెలుసుకోవాలి అంటే గజ ఆననుని సుముఖాన్ని దర్శించాలి. ఇహ ఆయనకు నువ్వు పెట్టే
విన్నపాలన్నింటినీ ఆయన వింటూ సుముఖంగానే ఉంటాడు, నీకు కాదనడు ఏది. ఇది ఆధ్యాత్మిక విజ్ఞానం అయితే, లౌకికంగా ఆయన సుముఖం మనకు ఒక విషయం తెలియజేస్తుంది. ఆయనకు గజకర్ణాయ, పెద్ద శూర్పకర్ణాయ నమః, ఆయన పెద్ద చెవులు, చిన్న నోరు. మనస్సు ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది అంటే, నీవు తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినటం ప్రారంభిస్తే నీ మనస్సు నిశ్చలంగా ఉంటుంది, నీ ఆలోచన సక్రమంగా ఉంటుంది. మనః మధః ఇది మన్మథః అని, మనస్సును మధించేదే నీ ఆలోచన. ఈ ఆలోచన స్థిరంగా ఉండాలి అంటే వినటం నేర్చుకోవాలి, మాట్లాడటం కాదు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్ఠాంతేవ సదృశిగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే. దక్షిణామూర్తి అంటే జ్ఞానతత్వం. ఆయన ధ్యాన శ్లోకం ఇది. ఒక గంట సేపు మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉండగలిగితే ఒక 1 HP మోటార్ తిప్పవచ్చు, ఆ కన్జర్వ్ చేసుకునే అకస్టిక్ ఎనర్జీతో అని సైన్స్ కూడా చెప్తుంది. కాబట్టి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి గజవదనుని యొక్క ముఖాన్ని నువ్వు ఎప్పుడైతే దర్శిస్తావో అప్పుడు నీ హృదయం నిశ్చలంగా మారుతుంది. కాబట్టి సుముఖాయ నమః అన్న ప్రథమ నామంతో ఆయనను మనం పూజిస్తాం. తర్వాత నామాలన్నీ తర్వాత చెప్పుకుంటాం. గురువుగారు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శబ్ద విద్యగా ఎందుకు వ్యవహరిస్తారు? ఈ నామస్తోత్రాలు ప్రారంభంలో ఓంకారంతో కాకుండా విశ్వం అనే నామంతో ఎందుకు ప్రారంభమవుతుంది? విష్ణు సహస్రనామాలన్నింటినీ శబ్ద విద్యగా ఎందుకు అభివర్ణిస్తారు అంటే, ఒక్కొక్క నామాన్ని ఉచ్చరించడం ద్వారా ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. శబ్దము శక్తి స్వరూపము అని ఆధునిక విజ్ఞానం కూడా ఒప్పుకుంటున్న సత్యం. అలాంటి శబ్ద తరంగాల ద్వారా నీ జీవితాన్ని నువ్వు ఎలా పరిష్కరించుకోవచ్చు, సమస్యలకు సమాధానాన్ని ఎలా తెలుసుకోవచ్చు అన్నది విష్ణు సహస్రనామ పారాయణ ద్వారా మనకు అవగతమవుతుంది. కనుకనే విష్ణు సహస్రనామ పారాయణను శబ్ద విద్యను అభ్యాసం చేయడంతో పోలుస్తారు. ఇక దానిలో ఓంకారం కాకుండా విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని ప్రారంభిస్తాడు వ్యాసుడు. ఎందుకంటే విశ్వశబ్దేన ఓంకారోభిధీయతే అంటారు ఆదిశంకరులు. విశ్వం ఇది ఓంకార బ్రహ్మేతి అంటాడు ప్రహ్లాదుడు. అంటే విశ్వము అనే శబ్దము ద్వారా ఓంకారాన్ని తెలుసుకోవచ్చు. విశ్వము అన్నది ఓంకారవాచకమే అని అటు ఆదిశంకరులు ఇటు ప్రహ్లాదుడు ఇద్దరు మనకు వివరించారు. ఈ విషయాన్ని వ్యాసుడు విశ్వమన్న శబ్దంతో స్తోత్రాన్ని ప్రారంభిస్తూ మనకు దాని యొక్క అంతరార్థాన్ని వివరించాడు. అంటే ఓం నమః శివాయ అంటాం, ఓం నమో నారాయణాయ అంటాం. దీనిలో నారాయణ నమః అంటే నారాయణుడికి నమస్కారం, నమః శివాయ అంటే శివుడికి నమస్కారము అని అర్థం చెప్పుకోవచ్చు. ఓం అంటే అర్థం ఏమిటి అంటే, ఓం అంటే అర్థం ఉండదు. అది నిర్గుణ పరబ్రహ్మ వాచకం. నిర్గుణం నుంచే సగుణం వచ్చినది, శబ్దము నుంచే సకల చరాచర సృష్టి వచ్చినది అని నిర్గుణం నుంచి సగుణోపాసన ఎలా చెయ్యాలో ఓం నమః శివాయతో మనకు తెలియజేస్తే, విశ్వం అన్న నామం నుంచే మిగతా 1000 నామాలు వచ్చాయి అని చెప్పటం కోసమే ఇది అన్ని నామాలకు మూలము అని తెలియజేయటం కోసం విశ్వం అన్న నామంతో ప్రారంభించాడు. విశ్వం అంటే సకల చరాచర సృష్టి, దీనిలో ఉన్న అన్ని విన్యాసాలు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క లీలలే. దీనికి ఒక అద్భుతమైన కథ చెబుతారు. నర్మదా నదీ తీరంలో ఉన్న బ్రాహ్మణుడికి సంతానం కోసం విష్ణువును ప్రారంభిస్తే ఇతరాదేవి ద్వారా ఐతరేయుడు అనే కుమారుడు కలిగాడు. మొట్టమొదట కలిగిన సంతానం కనుక బ్రాహ్మణుడు తనకొచ్చిన విద్యనంతా నేర్పించాలని విష్ణు సహస్రనామం నేర్పించడం ప్రారంభించాడు. విశ్వం అన్న నామం చెప్పగానే నేర్చుకున్నాడు. తర్వాత విష్ణువు అన్న విశ్వమే అంటున్నాడు ఆ పిల్లవాడు. వషట్కార అన్నా కూడా విశ్వమే అంటున్నాడు. ఏం చెప్పినా సరే విశ్వమే అంటున్నాడు. ఇంకా ఒక్క మాట రావటంలా. దాంతో ఆ బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది. వీడు ఇంకేమీ నేర్చుకునేటట్టు లేడు, నా సంతానం మూర్ఖుడైతే ఎలా, మూర్ఖపుత్రాత్ అపుత్రస్వం వరం వేద విదో విభు
అంటుంది దేవి భాగవతం. మూర్ఖుడైన పుత్రుడు ఉండటం కంటే అసలు పుత్రుడు లేకపోవటం మంచిది కదా అని రెండో వివాహం చేసుకొని 2 కొడుకులను కంటాడు. ఆ 2 కొడుకులకు చెప్పినవి చెప్పినట్టు వచ్చేస్తుంటాయి. వాళ్ళు అద్భుతంగా వేదాధ్యయనం అంతా చేస్తుంటారు. ఈ ఇతరాదేవికి పిల్లవాడి మీద కోపం వచ్చి ఇంట్లోంచి వెళ్ళగొడుగుతుంది. నీ తండ్రికి అపకీర్తి తీసుకొస్తున్నావు, నువ్వు విశ్వం తప్ప ఇంకో మాట చెప్పటం లేదు, ఎంత చెప్పినా మాట్లాడటం లేదు, ఇంట్లో ఉండవద్దు అని పంపిస్తుంది. ఇంట్లో నుంచి ఈ ఐతరేయుడు వెళ్ళిన మరుక్షణము వేదాధ్యయనం చేస్తున్న ఆ పిల్లల గొంతు పడిపోతుంది. ఇంట్లో దొంగలు పడి ధనం అంతా దోచుకుపోతారు. ఆ బ్రాహ్మడికి ఏం చేయాలో తెలియక వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందేమిటి అని ప్రశ్నిస్తాడు. వశిష్ఠుడు అంటాడు, నీ ఇంట్లో ఉన్న ఐతరేయుడు మహాయోగి. ఎప్పుడైతే విశ్వం శబ్దం యొక్క అర్థాన్ని నువ్వు వివరించావో అప్పుడు ఆయనకు పూర్తిగా అర్థమైంది ఈ సకల చరాచర సృష్టి ఆ విష్ణుని యొక్క లీలే, ఇక వేరే నామం అక్కర్లేదు అనుకున్నాడు. అందుకే విశ్వం అన్న నామంతోనే ఆయన ప్రతినిత్యము ఆ విష్ణువును స్తుతించటం ప్రారంభించాడు. అంటూ విశ్వం అంటే సమస్త కళ్యాణ గుణ సమగ్ర సర్వతోముఖ సంపూర్ణ తత్వము అన్న నిర్వచనాన్ని తెలియజేశాడు. కనుక విశ్వం అన్న నామంతో విష్ణు సహస్రనామాన్ని ప్రారంభించి వేదవ్యాసుడు మొత్తం విష్ణు సహస్రనామానికి విశ్వము మూలము, దాన్ని అర్థం చేసుకోండి. విశతి ఇతి విశ్వం ప్రవేశించాడు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు విశ్వ సృష్టి రచన కోసం ఈ విశ్వంలోకి ప్రవేశించాడు, ఈ ప్రపంచంలోకి ప్రవేశించాడు అన్న నామంతో విష్ణు సహస్రనామాన్ని ప్రారంభించాడు తల్లి. గురువుగారు, ఇక మరో సందేహం. అన్నిటికీ ముహూర్తం చూసుకోవాలని అంటారు కదా, ప్రతి పనికి ఎందుకు ముహూర్తం చూసుకోవాలి? ఏంటి అవసరం? ముహూర్తం అన్న నామానికి శాస్త్రం ఒక అద్భుతమైన నిర్వచనం చెప్పింది. హూర్చతి కుటిలో భవతి శుభాశుభ దర్శనాదితి ముహూర్త. హుచ్ అన్న ధాతువు అనేక మార్పులు చెంది వ్యాకరణ సూత్రాలను అనుసరించి ముహూర్తంగా ఆవిర్భవించింది. ఇచ్చతి అనేది క్రియాపదం. ఏమి ఇచ్చతి అంటే శుభ అశుభ దర్శనాదితి. ఈ సమయంలోని శుభాన్ని అశుభాన్ని మెలుకలు తిప్పేటువంటి మాహాత్మ్యము ముహూర్తమునకు ఉన్నది అన్నది ముహూర్తం అనే శబ్దానికి నిర్వచనం. సంస్కృతంలో చెప్తే అర్థం కాదు కాబట్టి ఆంగ్లంలో దీనికి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చారు. ముహూర్త ఈజ్ ది ప్రీషియస్ మూమెంట్ వెన్ the vibrations radiated by a man are altered, entering resonance with radiations of the same vibrating bodies coming from planets and stars. అంటే ఒక పని చేయటం కోసం నువ్వు కార్యక్రమాన్ని ప్రారంభించావు. ప్రతి బాడీకి కొన్ని న్యాచురల్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ వైబ్రేషన్స్ నీకు సక్రమంగా ఉండి నీ కార్యక్రమాన్ని ప్రయోజనాత్మకంగా ముగించాలి అంటే ఈ ప్రతి వస్తువు మీద ఉన్న గ్రహముల నక్షత్రముల యొక్క ప్రభావాన్ని అనుకూలంగా మార్చగలిగినటువంటి ఒక శక్తి కావాలి. ఆ శక్తి ముహూర్తం. నక్షత్రాల గ్రహాల నుంచి వచ్చినటువంటి పౌనఃపుణ్యాన్ని మానవుని యొక్క పౌనఃపుణ్యంతో కలిపి ప్రతిధ్వని అంటే రెజనెన్స్గా మార్చి వాడి యొక్క శక్తిని అద్భుతంగా మార్చగలిగిన శక్తి ముహూర్తానికి ఉన్నది. అందుకే విద్యారణ్య స్వామి విజయనగర రాజ్య సంస్థాపన చేయటం కోసము ఒక ముహూర్తాన్ని పెట్టాడు. హరిహర బుక్కరాయలను ఇద్దరిని పిలిచి, నేను ఆలయంలో అర్చన చేస్తూ శంఖం ఊదుతాను, ఆ సమయానికి మీరు శంఖధ్వని రాగానే ప్రతిష్టాపన చేయండి అన్నాడు. హరిహర బుక్కరాయలు ఆ బ్రహ్మముహూర్తంలో వెళ్ళారు. శంఖధ్వని వినిపడింది, ప్రతిష్టాపన చేశారు. అది జరిగిన ఒక ముహూర్తానికి మళ్ళీ వినపడింది. ఆశ్చర్యపోయారు. ఏమిటా అని పరిశీలిస్తే మొదట వినపడింది శివార్చనకు వెళుతున్న ఒక జంగందేవరు ఊదిన శంఖం. రెండవసారి విద్యారణ్య స్వామి వారు శంఖాన్ని పూరించారు. అందుకే ఆచంద్ర తారార్కము ఉండాల్సినటువంటి విజయనగర సామ్రాజ్యం కేవలం 200 సంవత్సరాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అని చరిత్ర చెబుతున్న సత్యం. రామాయణంలో రాముడు సీతాదేవిని కోల్పోయిన ముహూర్తము విందా ముహూర్తం. బాధపడుతుంటాడు రామచంద్రమూర్తి, సీతమ్మను కోల్పోయాను అని. మునులంతా వచ్చి విందా ముహూర్తంలో
ఏ వస్తువును పోగొట్టుకున్నా అది తిరిగి నీకు తప్పకుండా దొరుకుతుందయా, కాబట్టి నువ్వు బాధపడక్కరలేదు అన్నారు. కాబట్టి ముహూర్తం అనేది కాలంలో జరిగే అనేకమైనటువంటి పనులకు సమాధానం చెప్పగలిగిన అద్భుతమైన ముహూర్తం. సమయం రోజులో 30 ముహూర్తాలు ఉంటాయి. 15 పగలు ముహూర్తాలు, 15 రాత్రి ముహూర్తాలు. ఏ ముహూర్తంలో ఏం చేయాలి, ఏ రోజు ఏది దుర్ముహూర్తము, ఏది సుముహూర్తమని జ్యోతిష శాస్త్రం చక్కగా చెప్పిందమ్మా. మనం ఒక్కటే ఏమిటంటే నమ్మకాలు అనేవి సన్నగిల్లి, అహంకారము ప్రబలి, దైవము మీద విశ్వాసము నశించి, మనకి ఏది తోస్తే అది చేస్తున్నాం కనుకనే విపరీతాలను ఎదుర్కోవలసిన అగత్యం మనకు ఏర్పడుతుందన్న సత్యాన్ని మనం గుర్తించగలిగితే ముహూర్తం యొక్క రహస్యం ఏమిటో మనకు అర్థమవుతుంది. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ అర్పణ. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.